హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఒక డైరెక్టర్ అయితే ఒక మాట చెప్పడం జరిగింది. వైఎస్ జగన్ లాంటి రాక్షసుడిని పవన్ మళ్ళీ లేవకుండా కొట్టారు. ఇది ఒక స్టార్ డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఇదొక విధంగా నిజమే అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఈసారి మాత్రం అటు పరాజయం పాలవడమే కాకుండా 11 సీట్లకి పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. మనందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా ఇటు ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి అటు ఎంటర్టైన్మెంట్ పరంగా అలాగే కమర్షియల్ పరంగా కూడా చూసుకుంటే ఇటు క్రియేటివ్ కమర్షియల్ అధినేత అయినటువంటి కేఎస్ రామారావు ఇటు ఆయన మాత్రం కొన్ని సినిమాలకు సంబంధించి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం తాలూకా క్రెడిట్ అక్షరాల పవన్ కళ్యాణ్కే అని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏమాత్రం అవకాశం దొరికినా అవతల వైపున్న రాక్షసుడు మేలుకుంటాడేమోనని ఆయన భయపడ్డారని రామారావు వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏ రాక్షసుడిని ఎలా చంపారో పురాణాలలో మనకి చదువుకున్నాము అండ్ మనకు దాని గురించి తెలుసు. వాటన్నిటినీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చదువుకొని ఇప్పుడు అటు అపోజిషన్లో ఉన్న రాక్షసుడిని ఎలా చంపాలో లేవకుండా ఎలా దెబ్బ కొట్టాలో అర్థం చేసుకొని ప్లాన్ అమలు చేశారని డిప్యూటీ సీఎం ఏకంగా ప్రత్యర్థి క్షుణ్ణంగా ఆయనని పరిశీలించి ఆయనని ఎలా దెబ్బ కొట్టాలి ఏంటి అనేది ఆలోచించి ఆయన అన్నీ చేశారని పవన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ప్రస్తుతం ఆయన ఓ స్టూడెంట్లా నేర్చుకుంటున్నారని కేఎస్ రామారావు ఆయనైతే చెప్పడం జరిగింది. మరి ఈయన చెప్పిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆయన పురాణాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆయనకి అపోజిషన్ వాళ్ళతో ఎలా మాట్లాడితే వాళ్ళు ఇంకా డౌన్ అవుతారు అండ్ దెబ్బ కొడితే లేవలేని పరిస్థితిలో ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇటు రాజకీయాలలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ది ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అంటే ఆయన గెలవడం ఫస్ట్ టైం, గెలిచిన తర్వాత ఆయన ఎలా మార్పులు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్ లాగా ఆయన నేర్చుకుంటున్నారు అంటూ కూడా ఆయన చెప్పడంతో ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.